అందరికీ నమస్తే అండి. లోక్సభ అండ్ శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన అండ్ మహిళలకు రిజర్వేషన్ కేటాయింపు, మహిళలకు కేటాయించే సీట్లు, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి స్పష్టతతో వెళ్తోంది. దీని మీద రకరకాల మీడియాల్లో, రకరకాల ఛానళ్లలో రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. ఈవెన్ కొంత పూర్తి స్థాయి సమాచారం లేక అవగాహన రాహిత్యంతో చాలా ఛానళ్ళలో చాలా రకాలుగా వార్తలు వచ్చాయి. అయితే ఒక పకడ్బందీ సమాచారంతో, అత్యంత విశ్వసనీయ అండ్ నమ్మదగిన సమాచారంతో ఈ వీడియో నేను చెప్తున్నాను. ఖచ్చితంగా ఎన్ని స్థానాలు పెరుగుతాయి, ఏ స్థానాలు పెరుగుతాయి, అసలు మహిళలకు సీట్లు ఏ విధంగా కేటాయిస్తారు, అదంతా కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. ఇందులో ఒక లాజికల్ లెక్క ఉందండి, అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన లెక్క. ఇప్పుడు ఉన్న నియోజకవర్గాల్ని 2 భాగాలు చేసి, అంటే 50% పెంచుతారు. అంటే మన రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దానిలో సగం 88 లేదా 87, రెండిట్లో ఏదైనా పరిగణలోకి తీసుకోవచ్చు. దాన్ని కలుపుతారు. అంటే మన రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు మరో 88 కలిపితే 263 నియోజకవర్గాలు అవుతాయి కదా. దీన్ని 3 భాగాలు చేసి ఒక భాగాన్ని మహిళలకు ఇచ్చేస్తారు. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఇప్పుడు ఉన్న సీట్లను 2 భాగాలు చేస్తారు. ఒక భాగాన్ని దానిలో కలిపితే కొత్తగా రాబోయే సీట్లు అవుతాయి. అప్పుడు పెరిగిన భాగం మహిళలకు ఇచ్చేస్తారు అంతే. సో ఇప్పుడు ఉన్నది /2, అది యాడ్ అవుద్ది. యాడ్ అయిన భాగం మహిళలకు అవుద్ది. అంటే టోటల్ సీట్స్లో /3, మహిళలకు 33% రిజర్వేషన్. చాలా సింపుల్గా మీకు లెక్కలతో సహా చెప్పుకోవాలంటే, లోక్సభ నియోజకవర్గాలు ఇప్పుడు 543 ఉన్నాయి. సో కొత్తగా 273 పెరగబోతున్నాయి. 273 అంటే మొత్తం మీద లోక్సభ నియోజకవర్గాలు దేశంలో 816 అవుతాయి. అంటే పెరిగిన సీట్ల లెక్క ఎంత? ఉన్న సీట్లలో 50%, కానీ మొత్తం సీట్లలో చూసుకుంటే 33.4% పెరుగుతున్నట్టు. సో ఇక్కడ 33.4% పెరుగుతున్నాయి కదా. మహిళలకు రిజర్వేషన్ ఎంత ఉంది? 33%. అంటే 273 సీట్లు అదనంగా పెరుగుతాయి కాబట్టి 272 సీట్లు దేశవ్యాప్తంగా మహిళలకు రిజర్వేషన్ ఉంటుంది. మొత్తం మీద 816, అందులో 272 ఖచ్చితంగా మహిళలకు ఇవ్వాల్సిందే. అది లోక్సభ నియోజకవర్గాలు. అండ్ ఎస్సీ రిజర్వ్డ్ చూసుకుంటే దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు 84 ఉన్నాయి. సో ఇప్పుడున్న రకరకాల జనాభా లెక్కల ప్రకారం 52 పెంచుతారు. సో యాక్చువల్లీ సగమే కదా, 42 కదా పెంచాలని మీరు అనుకోవచ్చు. కానీ జనాభా ప్రాతిపదికన చూసుకుంటే దీని పెరుగుదల ఇంకొంచెం ఎక్కువ ఉంది. కాబట్టి కొత్త ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు దేశవ్యాప్తంగా 136 అవ్వబోతున్నాయి. అలాగే ఎస్టీ రిజర్వ్డ్ చూసుకుంటే 47 ఉన్నాయి ప్రస్తుతానికి. సో కొత్తగా 23 పెంచుతారు. అప్పుడు టోటల్ ఎస్టీ సీట్స్ 70 అవుతాయి. సో ఎస్సీ సీట్లలో 46, దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీ సీట్లలో 46 ఉమెన్ రిజర్వ్డ్, అండ్ దేశవ్యాప్తంగా ఉన్న ఎస్టీ సీట్లలో 21 ఉమెన్ రిజర్వ్డ్ అవుతాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసరికి 175 మొత్తం సీట్లు, అందులో పెరగబోయేవి 88, అప్పుడు 263 సీట్లు అవుతాయి. సో 263 /3 అంటే ఎన్ని సీట్లు పెరిగాయో అన్ని సీట్లు, 87 లేదా 88 మహిళలకు రిజర్వేషన్ ఉంటుంది. అయితే ఇక్కడ మహిళలకు రిజర్వేషన్ ఏ విధంగా ఇస్తారు? రకరకాల వెబ్సైట్లలోనూ అండ్ రకరకాల ఛానల్స్లోనూ రకరకాల మీడియాల్లోనూ ఏం చెప్పారంటే, మహిళా ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు మహిళలకు ఇస్తారు అని వచ్చింది. కానీ కాదు, ఆ ప్రాతిపదిక కాదు, అది ఫార్ములా కాదు. మహిళలకు రిజర్వేషన్ చేయబోయే సీట్లు లాటరీ సిస్టమ్ ద్వారా ఎంపిక చేస్తారు. అంటే లాటరీ ఎలా ఉంటుందంటే, 263 సీట్లు, సో అందులో ఒక నెంబర్ తీస్తారు. ఒకటోది మహిళలకు రిజర్వేషన్ అయింది అనుకోండి, రెండోది మూడోది జనరల్ పురుషులకు వస్తుంది, మళ్ళీ నాలుగోది మహిళలకు వస్తుంది, మళ్ళీ ఐదోది ఆరోది పురుషులకు వస్తుంది, ఏడోది మళ్ళీ మహిళలకు వస్తుంది. అదే ఫస్ట్ తీసింది పురుషులకు వచ్చింది అనుకోండి, అప్పుడు ఒకటోది రెండోది పురుషులకు వచ్చి మూడోది మహిళలకు వస్తుంది, నాలుగోది ఐదోది పురుషులకు వచ్చి మళ్ళీ ఆరోది మహిళలకు వస్తుంది. అట్లా లాటరీ తీస్తారనమాట. లాటరీలో ఫస్ట్ ఉమెన్ వస్తే ఉమెన్ సీట్ ఫస్ట్ ఇచ్చి, రెండోది మూడోది పురుషులకి ఇచ్చి, అలా అంటే లాటరీ సిస్టమ్ ద్వారా ఎంపిక చేస్తారు. ఇది
గతం నుంచి కూడా అలాగే రిజర్వేషన్ ఉండేదంటే ఇప్పుడు మహిళలకు అయితే మాత్రం ఈ విధంగా ఉంటుంది. సో డీలిమిటేషన్లో అత్యంత కీలకమైన 6 పాయింట్లు మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇందులో ఫస్ట్ పాయింట్, డీలిమిటేషన్ విల్ బి బేస్డ్ ఆన్ 2011 సెన్సెస్, నాట్ ఆన్ ద ప్రజెంట్ సెన్సెస్. అంటే ఇప్పుడు తీసుకుంటున్న జనాభా లెక్కల ప్రకారం కాదు, 2011 జనాభా లెక్కల ప్రకారం మాత్రమే. అండ్ ద రిజర్వ్డ్ సీట్స్ విల్ రిమైన్ రిజర్వ్డ్ ఫర్ 15 years ఫర్ ఉమెన్ 3 times. అంటే ఇప్పుడు 2029 ఎన్నికల నాటికి మహిళలకు రిజర్వ్ కాబోయే సీట్లు వరుసగా 3 ఎన్నికలు 3 సార్లు, అంటే 15 సంవత్సరాలు ఉమెన్కి రిజర్వ్ అయ్యి ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ మారుస్తారు. అలాగే ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ సీట్స్ విల్ బి వెర్టికల్ రిజర్వేషన్. అలాగే ద వే ఎనీ సీట్ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్ ఈజ్ లాటరీ సిస్టమ్, బై లాటరీ సిస్టమ్ ఓన్లీ. 2 bills related to this will be passed in the session even if not needs extension. అంటే ఏదైనా ఎక్స్టెన్షన్ లేకపోయినా అవసరమైతే ఎక్స్టెండ్ చేస్తారు, లేదంటే ఈ సెషన్స్లోనే 2 బిల్లులు పాస్ చేస్తారు. ఒకటి నియోజకవర్గాల సంఖ్య పెంపు, 2 ఉమెన్ రిజర్వేషన్ సంబంధించి సవరణలు అవి ఇవి. ఇక బీసీ రిజర్వేషన్ విల్ నాట్ బి టేకన్ అప్. బీసీ రిజర్వేషన్ అనేది లేదు. బీసీ రిజర్వేషన్ అనేది ఈ ఎన్నికల్లో అయితే పరిగణనలోకి తీసుకోవడం లేదు. సో ఇది ఓవరాల్గా నియోజకవర్గాల పెంపు అండ్ మహిళా రిజర్వేషన్లకు సంబంధించి అత్యంత కీలకమైన నమ్మదగిన సమాచారం. ఢిల్లీ స్థాయిలో హోంశాఖ వర్గాల నుంచి ఒక అత్యంత కీలకమైన సోర్స్ ద్వారా వచ్చిన సమాచారం అనమాట. సో ఇది అంతే తప్ప చాలా చోట్ల జరుగుతున్న తప్పుడు ప్రచారం ఏంటంటే మహిళా ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కదా, చంద్రగిరిలోను, కుప్పంలోను, పెదకూరపాడులోను అండ్ మంగళగిరిలోను ఇలా మహిళల ఓట్లు ఎక్కడెక్కడ ఎక్కువ ఉన్నాయో అవన్నీ కూడా మహిళలకు ఇచ్చేస్తారని అంటున్నారు. అండ్ ఇదిగో పులివెందులు ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి సీట్ మహిళకి ఇచ్చేస్తారు, లేదా అంటే ఎవరైతే వైసీపీ బలంగా ఉన్నారో అది మహిళలకు ఇచ్చేస్తారు అంటున్నారు. అది ఎవరి చేతుల్లో ఉండేది కాదు, అది ప్యూర్లీ లాటరీ ద్వారా నడుస్తుంది. మళ్ళీ చెప్తున్నా, లాటరీలో ఫస్ట్ తీసేది ఉమెన్ రిజర్వేషన్కి వచ్చింది అనుకోండి, రెండోది మూడోది మెన్కి ఇస్తారు, మళ్ళీ నాలుగోది ఉమెన్కి వస్తుంది. అంటే ఒకటి ఉమెన్కి, 2, 3 మెన్కి, నాలుగోది మళ్ళీ ఉమెన్కి. ఒకవేళ ఫస్ట్ది మెన్కి వచ్చింది అనుకోండి, 1, 2 పురుషులకి ఇచ్చి మూడోది ఉమెన్కి వెళ్తుంది. అలా ఆల్టర్నేటివ్గా ప్లాన్ చేస్తారనమాట. ప్రతి 3 సీట్లలో ఒకటి ఉమెన్ కాబట్టి అలా ప్లాన్ చేస్తారు. అది రిజర్వేషను పక్క జరగబోయే తీరు. ఆ ప్రాతిపదికనే రిజర్వేషన్ ఉంటుంది. సో ఇది ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి ఈ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ కేటాయింపు అనేది. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా స్క్రీన్ మీద ఒక యాడ్ చూడండి, laddupalem.com అని. సో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఆర్గానిక్లో అండ్ ఆరోగ్యానికి అవసరమైన అంటే సీడ్స్, మిల్లెట్స్, నట్స్, డ్రై ఫ్రూట్స్ వాటితో లడ్డూలు చేస్తున్నారు. మీకు బయట ఎక్కడ దొరకవు ఈ ప్రొడక్ట్స్. అండ్ వీటిలో షుగర్ కలపరు, ఓన్లీ బెల్లం పొడిను ఇంకా డేట్స్ పౌడర్ అది కలుపుతారనమాట. టేస్ట్ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది, ప్యాకింగ్ బాగుంటుంది, డెలివరీ సిస్టమ్ అంతా హైజెనిక్గా ఉంటుంది. అండ్ వీళ్ళ దగ్గర ఏబీసీ పౌడరు, ప్రోటీన్ పౌడర్ అని హెల్దీ పౌడర్స్ ఉంటాయి. అండ్ అలాగే మునగాకు పొడి, జామాకు పొడి అండ్ నల్లేరు కారం పొడి, బి కాంప్లెక్స్ కారపొడి, మల్టీవిటమిన్ కారపొడి అని హెల్దీ కారపొడులు కూడా ఉంటాయి. తీసుకోవచ్చు మీకు కావాలంటే. సో ఒకసారి ఆ వెబ్సైట్ విజిట్ చేయండి, laddupalem.com అని వెబ్సైట్ విజిట్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఒకవేళ అందులో ఆర్డర్ ఏమైనా టెక్నికల్గా ఫెయిల్యూర్ అయితే మీరు 9997839994 ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి లేదా కాల్ చేసి మీకు ఏం కావాలో ఆ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు. వీళ్ళది ఆఫర్లు కూడా ఉంటాయి. 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ ఉంది, అలాగే 10% అబౌవ్ డిస్కౌంట్ కూడా ఉందన్నమాట. సో వీళ్ళు అంటే లాభాపేక్ష లేకుండా మ్యాక్సిమం ఎక్కువ మందికి ఈ ఉత్పత్తి చేరేలాగా చూస్తున్నారు. కొంతవరకు ఆఫర్లు ఇవ్వడానికి కూడా అదే రీజన్. అంటే ఎంత ఎక్కువ మందికి ప్రోడక్ట్ రీచ్ అయితే అంత మంచిది. అండ్ చాలామంది మన సబ్స్క్రైబర్లు తీసుకున్న వాళ్ళు కూడా 95% అబౌవ్ పాజిటివ్ రివ్యూస్ కూడా ఇస్తున్నారనమాట. వీలైతే మీరు చూడండి. థ్యాంక్ యూ.